ఒకవేళ మీరు 22 ఏళ్ల యువకుడి శరీరంతో మళ్ళీ పుడితే ఇప్పటి వరకు చేసిన పనులనే మళ్ళీ చేస్తారా లేక జీవితంలో ఇంకేదైనా కొత్తగా చేయాలనుకుంటారా? నేనే గనక మళ్ళీ నా 22 ఏళ్ల వయసులోకి వెళ్తే క్రీడలకి ఇంకాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. నేనిప్పుడు కూడా 3 రకాల ర్యాకెట్ స్పోర్ట్స్ అలాగే క్రికెట్ ఆడతాను. కానీ వాటిలో ఇంకా గొప్పగా రాణించి ఉండాల్సిందని నా భావన. నేను బాగానే ఆడతాను, కానీ నేను ఆశించిన స్థాయి ప్రదర్శన మాత్రం అది కాదు. అది నేను మార్చుకోవాలనుకునే మొదటి విషయం. ఇక రెండో విషయం, వీలైనంత వరకు సమయాన్ని ఆదా చెయ్యి. ఇంకా ఎక్కువగా చదువు. నిన్ను నువ్వు మరింతగా నమ్ము. నేను నా జీవితంలో చాలా ప్రయోగాలు చేశాను. అయితే కొన్ని దశల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ముందే స్పష్టంగా తెలిసినప్పటికీ మనసులో ఎక్కడో చిన్న అభద్రత వల్ల ఆ ప్రయోగాలను అనవసరంగా కొనసాగిస్తూనే ఉన్నాను. అందుకే నాకు నేను ఇచ్చుకునే సలహా ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. వీలైనంత కాలాన్ని వృధా కాకుండా కాపాడుకో.